అభిషేక్ నువ్వు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళావా? బేసికలీ పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తారు? చాలా సింపులే. 4 గంటలు మాట్లాడి 3 గంటలు డిస్కస్ చేసి 1 గంట కంప్లైంట్ తీసుకుని తర్వాత యాక్షన్ తీసుకుంటారు. అదే నాలాంటి మోడర్న్ అమ్మాయి వెళ్ళిందంటే అలా చూస్తున్నావు అంటే మోడర్న్ ఓకే, అమ్మాయి అన్నావు కదా అని డౌట్ వచ్చి. ఇంతకీ ఏం చేస్తారో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు అలాంగ్ విత్ గోల గ్రీష్మ. నా పేరు అగ్ని. కొండవేడు ప్రాంతంలో డిఎస్పీగా పనిచేసేవాడిని. ఈ మధ్య ఒక కేసు చాలా చాకచక్యంగా డీల్ చేశానని నన్ను డిమోట్ చేసి ఎస్ఐగా పంపించారు. కేసు డీల్ చేస్తే డిమోట్ చేయడం ఏంటా అనుకుంటున్నారా? నీలిమ అనే ఒక అమ్మాయి కేసు చాలా చాకచక్యంగా డీల్ చేశాను. దానికి విశ్వాసంగా ఆవిడ నా అగ్నిని చల్లార్చింది. చల్లారిపోతే నా వీడియో యూట్యూబ్ లో వచ్చింది. దాంతో నన్ను డిమోట్ చేసి ఇక్కడికి పంపించారు. ఏం చేస్తాం, ఈ స్టేషన్ కి వచ్చిన దగ్గర నుంచి ఒక్క కేసు లేదు. పైలు దులుపుకోవడం, ఏగలు తోలుకోవడం, ఇదే పని అయిపోయింది నా బతుకు. ఒక్క కేసు అన్న వస్తే బాగుండు. కేసు అంటే ఇంత మంచి కేసు వచ్చింది అనుకోలేదు. రండి మేడం, కూర్చోండి. ఎక్కడ? మీ ఒళ్ళోనా? మీరు ఇంత ఓపెన్ అనుకోలేదు మేడం. ఏంటి? ఇక్కడ కూర్చోండి మేడం, కూర్చోండి. మేడం, అందరూ బల్లసాటికి వెళ్తే మా వాళ్ళు ఏం చూస్తారు? కొంచెం పక్కకి రండి. చెప్పండి మేడం, ఏంటి మీ ప్రాబ్లం? నాది దోచేసుకున్నారు. మరి ఇంత ఓపెన్ గా ఉంటే దోచుకోకుండా ఏం చేస్తారు? దోచుకుంది నా పర్స్ అండి. పర్సా? నేను చెప్పింది కూడా అదే మేడం. షర్టు ప్యాంట్ వేసుకుంటే జేబులు ఉంటాయి కదా, షర్టు ప్యాంట్ లేకుండా ఓపెన్ గా ఉంటే పర్సు దోచుకోపోయే చేతుల నుంచి అని చెప్పాను. సరే మేడం, చెప్పండి మీ పర్సులో ఏమేమి ఉన్నాయి? నా పర్స్ లో నా చార్జర్ ఉంది, హెడ్సెట్ ఉంది, టచ్ అప్ క్లాత్ ఉంది, లిప్స్టిక్ ఉంది. ఇంకొకటి తెలుసా, అన్నిటికన్నా మెయిన్ నా మసాజ్ ఆయిల్ కూడా ఉంది. మీ పర్సు పోయిందా, బీరువా పోయిందా? పర్సు పోయిందండి. కాదు మేడం, ఇంత లిస్ట్ చెప్తుంటే డౌట్ వచ్చింది. అబ్బా, మీ పర్సుని ఖచ్చితంగా నేను తీసుకొస్తానుగా. మసాజ్ ఆయిల్ మర్చిపోకండి. సారు, ఇది పోలీస్ స్టేషన్ ఏంటండి? అదే పోలీస్ కేంద్రం, నేను పోలీసు ఎక్కలేస్తుంటా. సారు, మీరు పోలీస్ డ్రెస్ వేసుకున్నారు కదా, అంటే ఇది పోలీస్ స్టేషన్ కదా బాబు గారు? మరి గౌడికి ఏది అడిగినట్టు అడుగుతావే? సారు, నా మొగుడు తప్పడిపోయాడు సారు, కొంచెం ఎతికి పెట్టండి సారు. సరే ఏడోబాక, పోయి సాయంత్రం రాపో. సారు, ఎవరు లేకుండా నా 8 మంది పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు సారు. ఎవరు లేకుండా 8 మంది పిల్లలు ఎలా వచ్చారే? సారు, నేను చెప్పింది నా మొగుడు పిల్లలు నా పిల్లలు సారు. ఓహో, నీ మొగుడు పిల్లలు నీ పిల్లలా? సరేలే, ఏం చేస్తుంటాడు నీ మొగుడు? సారు, నా మొగుడు చేపలు పడుతూ ఉంటాడు సారు. 8 మంది పిల్లలు అన్న వాడు చేపలు ఎప్పుడు పెట్టాడే? 8 సంవత్సరాల తర్వాత పట్టినాడు బాబు. ఇంకో 3 సంవత్సరాలు ఆగిపోయారా మంచి T23 తయారయ్యేది. నా మొగుడు పోయాడని బాధపడుతుంటే T20 టీము, కబడ్డీ టీము అంటారేటి బాబు? ఏంటి నీ గోలా? అవదలబా సారు, అసలే నాకు 8 మంది పిల్లలు సారు. నా మొగుడు తప్పడిపోయాడు సారు, మీరే వచ్చి ఎతికి పెట్టండి సారు. నాకంటే ముందు డ్యూటీకి వచ్చారు సార్ మీరు. దాని బాధ ఏంటో చూడవయ్యా. అమ్మా రండి. మీరేమనుకోకండి మేడం, ఇలాంటి కేసులు మనకి సర్వసాధారణంగా వస్తుంటాయి. ఈ ఊపిరి తట్టుకోలేక వాడు పారిపోయి ఉంటాడు. లేదు సారు, నా మొగుడు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు సారు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు సారు. దీన్ని కళ్ళలో ఎట్ట పెట్టుకున్నాడు వాడు? నువ్వేం చేస్తావంటే బయటికి పోయి స్టేషన్ బయట 4 స్టవ్ పేపర్లు తీసుకోరా, నీ కంప్లైంట్ తీసుకుంటా పో. నాకు మసాజ్ పార్లర్ లో 4 సార్లు దొరికిపోయిన అనుభవం ఉంది. అదే మసాజ్ పార్లర్ 4 సార్లు వెళ్ళిన అనుభవం ఉంది. నేను బాగా మసాజ్ చేస్తాను. తెచ్చేసినాను సారు. ఇదేంట్రా పిటి ఉష పినిలాగా ఉంది, ఇంత ఫాస్ట్ గా పరిగెత్తింది? పరిగెత్తుకుంటూ వచ్చేసినాను కదా సారు, కొంచెం నీళ్ళు ఇప్పించండి సారు. ఇది నీళ్లు దొరకడానికి రైల్వే స్టేషన్ అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్, ఇక్కడ నీళ్లు దొరకవు, పో బయటికి వెళ్ళు. సారు, 8 మంది పిల్లలు సారు. 8 మంది పిల్లలు
ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళి మినరల్ వాటర్ కొనుక్కుందాకు. 2 రూపాయలకి మినరల్ వాటర్ వస్తుంది సార్. ఇక్కడ బయటికి వెళ్ళు, ఒక బంక్ ఉంటది, 2 రూపాయలు పెట్టి డబ్బా కొనుక్కో. కొంచెం ముందుకెళ్ళు, మున్సిపాలిటీ ట్యాంకర్ ఉంటుంది, అందులో పట్టుకొని తాగు పో. 8 మంది పిల్లలు సార్. అయ్యో ఏంటి మేడం దగ్గుతున్నారు? అవునండి, నాకు కూడా వాటర్ కావాలనుకుంటున్నా. వాటర్ కావాలా? అరే సుబ్బారావు, ఇమీడియట్లీ స్టేషన్ కి ఒక 20 లీటర్ల బొబ్బలు కావాలి, పంపించరా. ఎస్ఐ గారు 20 లీటర్లు ఎందుకు? అంటే ఎలాగో వచ్చారు కదా, ఒకసారి స్నానం కూడా చేసి వెళ్తారని. నేను తాగడానికి అడిగితే 2 రూపాయలు ఇచ్చి మున్సిపాలిటీ వాటర్ అంటారా? ఆగుంటేమో నీళ్ళు అడిగితే స్నానానికి మినరల్ వాటర్ అంటారా? న్యాయం సారు. నా 8 మంది పిల్లలు సారు. ఈ 30 రూపాయలు తీసుకో. ఓకే, బయటికి వెళ్ళి గ్రీన్ ఇంక్ పెన్ తీసుకోరా, కంప్లైంట్ రాసుకుంటా. సరే సార్. గ్రీన్ ఇంక్ పెన్ ఎక్కడ తెస్తావు? స్టేషన్ బయట తీసుకొచ్చేస్తాను. పంపుతా. స్టేషన్ బయట తెచ్చావంటే ఇక్కడ కాదు, సికింద్రాబాద్ అవతల గ్రీష్మ బుక్ స్టాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ గ్రీన్ ఇంక్ పెన్ తెస్తేనే కంప్లైంట్ రాసుకుంటా. ఓకేనా? నేను అంతవరకు ఏం చేయాలి? నా పర్స్ అండి. మీరు నా బెడ్రూమ్ ఉంది, ఆ బాత్రూమ్ ఉంది, ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఓ థ్యాంక్స్ అండి, చాలా గ్రీన్ ఇంక్ పెన్ తెచ్చేసినాను సార్. ఎక్కడి నుంచి తెచ్చావే? అక్కడ సికింద్రాబాద్ నుంచి సార్. సికింద్రాబాద్ కింద తొందరగా పోయి వచ్చావా? ఎలా వెళ్ళావు? విమానం మీద వెళ్ళాను. విమానం సికింద్రాబాద్ నీ అయ్యేసాడా? నీ అయ్య గ్రీన్ ఇంక్ పెన్ తో కంప్లీట్ రాస్తారా సార్? ఏంటే నోరు లేస్తుంది? నీకు నోరు లెగిస్తే తప్పలేదు, నాకు నోరు లెగిస్తే మాత్రం తప్ప. తెలుసా? ఎవరు? డిఎస్పీ దేవిశ్రీ ప్రసాదా? కాదురా, నువ్వు చెప్పురా. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఏంట్రా? కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో అమ్మాయిలు వస్తూ ఉంటే వాళ్ళు ఇలా ఫ్లక్ చేసేసి రొమాన్స్ చేస్తూ ఉంటావా? నీకోసం నాకు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని ఇలా వచ్చాను. తీసుకో. ఏంటిది? ఇప్పుడే ఎస్ఐ తింతలో కానిస్టేబుల్ చేసేసారా నన్ను? మేడం, నా పర్స్ పోయిందని వస్తే ఈ ఎస్ఐ మసాజ్ చూపిస్తున్నారు మేడం. నాకు తెలుసమ్మా ఈ యదవ గురించి. ఈ యదవకి బుద్ధి చెప్దామని వాడిని ఎస్ఐ చేశాను, వీడిని కానిస్టేబుల్ చేశాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు గాని వేసామనుకో, ఈ కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఉండదు. అర్థమైందా? సుబ్రహ్మణ్యం చార్జ్. అరే బయటికి వెళ్ళి మంచి టీ పట్టరా పోరా. ఏంట్రా నన్ను టీ తెమ్మంటావా? అరే నువ్వు కానిస్టేబుల్, నేను ఎస్ఐ. ఎలా? ఎస్ఐ గారు నా పర్స్ అండి. నా పర్స్ తీసుకో. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ. సూపర్.